చాలా బాగున్నది నిజంగా. ప్రాంతీయ మన గ్రామీణ వ్యవస్థను కళ్ళకద్దినట్టు చూపించిండ్రు. ఒకప్పుడు వెనకటి ఇటువంటి జోగిని వ్యవస్థ ఉండేదని విన్నాం, కానీ అది ఎంత వికృతంగా ఉండేటప్పుడు ఈ సినిమా చూసి తెలుసుకున్నాం. నిజంగా కూడా ఈ స్థానిక కళాకారులు ఇంత గొప్పగా నటించి గట్టు నవీన్ కుమార్ ఇంత అందంగా ఈ సినిమాను మలిచి తన శాయశక్తుల పోరాడి అనుకున్న సాధించి ఎట్టకేలకు సినిమాని రిలీజ్ చేసి ప్రేక్షకులకు ఒక మంచి సినిమాని అందించిండు, ఒక కళాత్మకమైనటువంటి సినిమాని అందించిండు, ఒక సందేశాత్మకమైన సినిమాని అందించిండు. కాబట్టి ఆ నట బృందానికి ప్లస్ ప్రత్యేకంగా దర్శకత్వం వహించిన ఘట్ నవీన్కి అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. అవును, చాలా చాలా సూపర్. ఒక్కొక్కరు జీవించులు కళలో నిజంగా ఏదో హైదరాబాద్లో అక్కడిక్కడనే కళాకారులు ఉంటారు అనేది చాలా అబద్ధం. తీస్తే ఈ మట్టిలో కూడా చాలా మాణిక్యాలు ఉన్నాయి. ఇవన్నీ మట్టిలో మాణిక్యాలు. వీళ్ళందరినీ ముందు వీళ్ళకి కనుక గుర్తించి సినీ ఫీల్డ్ గుర్తించి కనుక అవకాశాలు ఇస్తే వీళ్ళు మరో నంది అవార్డులు పొందే అటువంటి కళాకారులే అని నేను తెలియజేస్తాను. ఇది అన్ని కమర్షియల్ సినిమా ఎలా ఉంటుందో అదే కమర్షియల్ విలువలతో ఉన్న జీరో బడ్జెట్ సినిమా. జీరో బడ్జెట్ సినిమా అనే ఒక కొత్త ప్రయోగం చేసినటువంటి నవీన్ నిజంగా అభినందనీయుడు. నిజంగా కూడా ఇది ఒక ఈ తరహా డబ్బులు పెట్టకుండా సినిమా తీయడం ఏంటిది అనేది ఫస్ట్ మేమందరం అనుకున్నాం, కానీ ఎట్టకేలకు తన విజయం సాధించిండు. నిజంగా ఒక మనిషి పట్టుదలతో సాధించలేదు ఏది లేదనేది మరొకసారి నవీన్ నిరూపించింది. బాగున్నది సూపర్, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా సూపర్. అసలు అంత అంత ఒక మన గ్రామీణ వాతావరణం అంతా మొత్తం ఇందులో కనిపిస్తుంది. చాలా బాగుంది. అసలు ఇంత హ్యాపీగా అసలు ఈ గ్రామంలో ఇట్లా ఉంటుందని నేను ఈ సినిమాలో చూపించిందంటే చాలా బాగుంది. ఓకే చండి. పల్లెటూరు వాతావరణం చాలా బాగుంది. పల్లెటూరు వాతావరణం తోటి కట్టుబాటుతోటి సూపర్ ఉంది. జోగిని వ్యవస్థ గురించి చాలా బాగా చక్కగా చెప్పింది. సినిమా చాలా బాగుంది. ఇది తెలంగాణ సాంప్రదాయం, దీనికి చాలా బాగుంది, అద్భుతం. బానే ఉంది, మంచిగానే ఉంది, మంచిగానే అనిపించింది. బానే ఉంది సినిమా, బాగున్నాయి, బాగానే ఉంది. స్టోరీ బాగుంది, అన్ని బాగుంది, బాగుంది సినిమా. సినిమా చాలా బాగుంది. తెలంగాణలో గతంలో జోగిని వ్యవస్థ మీద చాలా కళ్ళకు కట్టినట్టుగా వెనకటి చరిత్రని బయటికి తీసి చాలా బాగా తీసిరు. ఇంకా ముందు ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా, అంటే ఇప్పుడైతే లేవులే కానీ గతంలో జరిగిన సంఘటనలు తెలంగాణలో ఎంత ఘోరమైన సంస్కృతి ఉందో ఆ సంస్కృతిని వెలికి తీసేదాన్ని మంచి ప్రయత్నం చేశారు. నటీనటులు కూడా చాలా చక్కగా నటించారు. మనకు మన తెలంగాణ నటులని ఇంకా ప్రోత్సహించాలి. ఈ సినిమాని ప్రతి ఒక్కరు చూసి వాళ్ళని ప్రోత్సహించాలని కోరుచున్నారు. అట్లా ఏం లేదు, మ్యూజిక్ మాత్రం హైలైట్ ఉంది, మ్యూజిక్ బాగుంది. నటులు కూడా మంచిగా అందరు కొత్తగా తీసినా కూడా చాలా అద్భుతంగా జీవించారు, దాంట్లో జీవించారు. ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా జీవించారు. ఇలాంటి సినిమాలు మన తెలంగాణలో ఇంకా మన సంస్కృతి సాంప్రదాయాలు ఇంకా పురాణంలో ఉన్నాయి అన్ని కూడా వెలికి తీసి దొరలు ఎట్లా ఉంటారు ఊర్లల్లో, వాళ్ళ సంస్కృతి ఎట్లుంటది, ప్రజల్ని ఎంత హీనంగా చూస్తారు, గంగిరెద్దుల జీవితాలు ఎట్లుంటాయి అనేది కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. చాలా అద్భుతంగా ఉంది. సంగీతం సినిమా చాలా బాగుంది. తక్కువ బడ్జెట్స్ కూడా ఎక్కువ తీసిండ్రు, ఎందుకంటే ప్రాచీన కాలంలో అట్లా జరిగేది. మేము కూడా కొంత వేరే వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఇట్లా ఈ జోగిని వాళ్ళు దేవుని కొలిపెట్టడానికి సందంగా వాళ్ళు అడుక్కునే రీతిలో గంగిరెద్దు రీతిలో చాలా తక్కువ బడ్జెట్తో కళాకారులు మాత్రం చాలా నటనలో చాలా బీభత్సంగా లీనం అయిపోయారు. వాళ్ళు నటులు వాళ్ళ నటన సూపర్ బాగా చేసారు.
ఇంకా వాళ్ళ ఫ్యూచర్ ఇంకా బాగా చేయాలని ఇంకా మంచి సినిమా మంది చూసిరు కదా అన్న ఇప్పుడు మీ ఊర్లోకి వెళ్ళిన తర్వాత మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ సినిమా గురించి చెప్తే ఇంకో 10 మంది చూడడానికి అవకాశం కంపల్సరీ పక్కన మా ఎట్లుంది సినిమా? సినిమా అంటే సూపర్ నవీన్ కుమార్ సూపర్ మల్లయ్య కానీ తదిమ్మ వాణి టెక్నీషియన్ కమిటీ మెంబర్స్ ఈవెన్ సల్యూట్ కొట్టాలి. సూపర్ సినిమా. పల్లెటూరులో అటువంటి దొరలు రాజ్యాంగ గడిలలో ఎట్ట ఉంటుంది, జోగులను ఏ విధంగా చేస్తున్నటువంటి రూపుమాపినటువంటి వ్యవస్థకు సల్యూట్ కొట్టాలి. ఇవి నవీన్ కుమార్ సల్యూట్ కొట్టాలి. సూపర్ 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 ఎక్సలెంట్ సార్. సినిమా ఎట్లున్నదమ్మా? బాగానే ఉంది. మా చిన్నోడు కూడా ఇలా పాటలకు రాసిండు సాంగ్ ఫస్ట్ పాటకు. ఆయన కూడా అన్ని బాగానే ఉన్నాయి, కష్టపడ్డారు బాగానే. మన ఊరి ఏరియా కాబట్టి మనం సాంగ్ మంచి ముందుకు రావాలి. సినిమా మాత్రం సినిమా బాగుంది, సూపర్. గంగిరెద్ల వ్యవస్థను కళ్ళకు కట్టుకున్నట్టుగా ఉంది, బాగుంది సినిమా. కుటుంబ సమేతంగా చూడాలి అందరూ. లోకల్ వాళ్ళు తీసిన సినిమా కదా, లోకల్ వాళ్ళు తీసినట్టున్నదా బయట వాళ్ళు తీసినట్టుందా సినిమా? ఇదా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ లెక్క తీసినట్టుంది. ఇంతకుముందు సినిమాలు నటించినట్టుగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా ఉంది. ఎలాంటి కొత్త సినిమా చూసినట్టయితే ఎలాంటి ఫీలింగ్ లేదు, చాలా అద్భుతంగా తీసారు. బాగుంది సినిమా, ఇంకా చాలా పెద్దగా రావాలని కోరుకుంటున్నాం. పాటలు ఎట్లున్నాయి? పాటలు కూడా బాగా బాగున్నాయి, అందరూ బాగా చేశారు, యాక్టింగ్ బాగానే చేసింది. ఇప్పుడు ఈ సినిమాలో కూడా నువ్వు కనిపిస్తావు, నువ్వు ఈ సినిమాలో కనిపించినావా? కనిపించిన ఎక్కడ కనిపించినావు? అదే గంగెద్దులు ఇట్లా కాళ్ళగాడి వాళ్ళు ఈ ఊరు తిరుగుతూ ఇంటికి తిరుగుతా ఉంటారు, అదే 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 ఆ సాంగ్ లో కనపడతారు. పండ్లు ఇట్లా పెట్టిన కాళ్ళు కడిగిన. సినిమా ఎట్లున్నది? బాగుంది సినిమా. అంతేనా? మీ ఊర్లో తీసింది కదా సినిమా? అవును, మంచిగా ఉన్నది, మంచిగా ఉన్నది సినిమా, బాగుంది. బాగుందా? అమ్మ బామ్మ ఎట్లుంది? మంచిగా ఉన్నది. బాగుందా? నువ్వు ఉన్నావా సినిమాలో? నేను లేను. జ్యోతి అంటే ఎవరికి తెలియదు తెలంగాణలో, అది కళ్ళ కట్టినట్టుగా చూపెట్టారు, చాలా బాగుంది సినిమా. హార్డ్ వర్క్ చేశారు, సాంగ్స్ బాగున్నాయి. లోకల్ కళాకారులతో తీసిన సినిమా కదా, అట్లా ఏమైనా అనిపించిందా? లేదు అట్లానేం లేదు, మంచిగా తీశారు. జీవన్ కూడా బాగా చేసిండు, అందరు బాగా చేశారు.